నమస్తే. వీటీవీ ప్రైమ్‌కి స్వాగతం. అదానీ మీద వచ్చినటువంటి అభియోగాల ప్రాతిపదికగా, ఆయన అభియోగాలు గనక రుజువైతే, ఆయనకి శిక్ష ఎలా ఉంటుంది? ఎంత కాలం ఉంటుంది? అనేటువంటి దాని మీద మనం ఒక వీడియో చేశాం. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత పెద్ద ఆరోపణొస్తే, అసెంబ్లీలో కేవలం చంద్రబాబు నాయుడు గారు ఏకవాక్యం మాత్రమే ప్రస్తావించి, వాళ్ళ అనుకూల మీడియా మాత్రం ఇంత పెద్ద చిలవల పలవలుగా రాస్తూ, అల్లరి చేస్తూ ఉంటే వీడియోలో చర్చోప చర్చలు. ఆయన మాత్రం అసెంబ్లీలో ఎందుకు ఒకే మాట మాట్లాడారు? దాని మీద గూడా ఒక వీడియో చేసాం. ఇవి గనక మీరు చూడనట్లయితే వెంటనే ఆ వీడియోలు గూడా చూడండి. చూసిన తర్వాత ఇది గూడా చూస్తే మీకు ఒక స్థూలంగా మీరొక ఈ ఈ ఇష్యూకి సంబంధించి మీకు అర్థమవుతుంది. సో, ఈ వీడియోలు మీరు చూడాలన్నట్లయితే మీరు వెంటనే వీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఇప్పుడు మనం మాట్లాడేది అసలు ఒక విలక్షణమైనటువంటి సబ్జెక్టు. దీనికి రిలేటెడ్‌గా చెప్తున్నా. ఏంటి అన్నట్లయితే అమెరికా అనంగానే పెద్దన్న అని చెప్పంటాం. పెత్తందారి అన్న. ప్రపంచం మీద ఆధిపత్యం కోసం పెత్తనం చేసేటువంటి అన్న. ఏ చిన్న అవకాశం వచ్చినా గూడా అవతల దేశాలను అల్లరి చేసి దెబ్బతీయటం అనేటువంటిదే ప్రాతిపదిక. అంటే ఆ మాట అన్నామని చెప్పని ఇప్పుడు మనం అదానీలనో, లేకపోతే అంబానీలనో, విజయ్ మాల్యాలనో వీళ్ళని సమర్థిస్తున్నామని కాదు. వాళ్ళ సంగతి అది వేరే. కానీ ఇక్కడ మనం పెద్దన్న పెత్తనం ఏ విధంగా ఉంటుంది ఇలాంటి విషయాల్లో అనే దాని కోసమే చర్చించాలి. ఆ సబ్జెక్ట్‌కే మనం కన్‌ఫైన్ అవుదాం తప్ప దీంట్లో రంధ్రాన్వేషణ అనేది వద్దు. సో, అసలు ఏంటిది అన్నట్లయితే యూఎస్ ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అనేటువంటిది అమెరికాలో ఉంది. ఇది ఏమిటయ్యా అన్నట్లయితే అమెరికాలో జరిగేటువంటి అవినీతిని వాటిల్ని విచారించడానికి కాదమ్మా. ఇది కేవలం ఇక్కడ గమనించాల్సింది ఏంటన్నట్లయితే ఎఫ్‌సిపిఏ అనేటువంటిది ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అనేటువంటిది ప్రపంచంలో ఉండేటువంటి అవినీతిని అరికట్టడానికి యుఎస్ ప్రభుత్వానికి ఒక కీలకమైనటువంటి సాధనం. ఇది ఇక్కడ గమనించాల్సింది. అంటే వీళ్ళు ప్రపంచంలో ఉండేటువంటి అవినీతిని వీళ్ళు అరికడతారంట. దానికోసం అని జెప్పని పెత్తనం చేయడం కోసం అని జెప్పని ఒక బలమైన చట్టాన్ని తీసుకున్నారు. సరే మిగతా దేశాల వాళ్ళకి గూడా ఏంటంటే బుద్ధి జ్ఞానం లేనటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి అమెరికా వెళ్ళడం, అక్కడ డాలర్లు సంపాదించటం, ఇబ్బడి ముబ్బడిగా అపర కుబేరులైపోవటం అనేది కాబట్టి వాళ్ళకి దొరికి వచ్చినటువంటి ఆయుధం కింద దీన్ని తీసుకోవాలి. ఈ ఎఫ్‌సిపిఏ అనేటువంటి దీన్ని ఉల్లంఘించారు అనే పేరుతో యుఎస్ సంస్థలు లేదా వ్యక్తుల మీద విదేశీ అధికారులకు లంచం ఇవ్వకూడదు అనే దాన్ని నిషేధిస్తూ అనేక మందిని అల్లరి పాలు చేసి అసలు వాళ్ళకి సంబంధం లేనటువంటి దాంట్లో కూడా వేలు పెట్టి అల్లరి చేసిన సందర్భాలు, కేసులు అనేకం ఉన్నాయి. వాటన్నిటిని గురించి మనం ప్రస్తావించకుండా భారతదేశంలో సంచలనమైనటువంటి కేసులుగా ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలుగా లో ఈ డి డిఓజీ అంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌ని మనం డిఓజే కింద ప్రస్తావించుకుందాం. ఈ డిఓజే భారతీయ రాజకీయ వ్యాపారాలకు సంబంధించి, ఆయా వ్యక్తులకు సంబంధించి వివిధ చట్టపరమైన అంశాల్లో ఇది ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అదానీ మీద కూడా జరిగినటువంటి ఇన్వాల్వ్‌మెంట్ అదే. ఇవన్నీ కూడా ప్రధానంగా దేని చుట్టూ తిరుగుతూ ఉంటాయంటే మనీ లాండరింగు, చీటింగు, మానవ హక్కుల ఉల్లంఘన లేదా యుఎస్ చట్టాల ఉల్లంఘన అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా విదేశీ అవినీతి పద్ధతుల చట్టం ఏదైతే ఉందో ఎఫ్‌సిపిఏ వాటి వయలేషను వాటి చుట్టే ఇది తిరుగుతూ ఉంటుంది. సో, ఇది ఇక్కడ స్థూలంగా భారతీయ వ్యక్తులకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో ఈ ప్రాతిపదికగానే యుఎస్ అందులోకి ఇన్వాల్వ్ అవ్వటం, తర్వాత ప్రపంచవ్యాప్తంగా అల్లరి చేయటం ఇది జరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా భారతదేశంలో మీడియా దృష్టిని గూడా ఆకర్షించి అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున అల్లరైనటువంటి అంశాలు, ఈ డీఓజే ఏ విధంగా ఇందులో వేలు పెట్టింది అనే దాన్ని మనం కొన్ని ఉదాహరణకు కొన్ని కేసులు తీసుకుందాం. మనకి భారతదేశంలో ప్రభుత్వాల్ని మార్చేసినటువంటి ఒక పెద్ద అల్లరైపోయి అటు కనిమొళి, రాజా లాంటి వాళ్ళందరూ గూడా జైలు పాలైనటువంటి కేసు ఏది అన్నట్లయితే 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం. ఇది మనందరికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. 2010లో భారతదేశంలో బయటపడిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం అంటే ఈ ఈ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు దేనికి సంబంధించినయి అన్నట్లయితే టెలికాం కంపెనీలకు అక్రమంగా సరే ఇప్పుడంటే 5జీ దాకా వచ్చేసాం గానీ, ఆ రోజుల్లో 2జీ. 2జీ స్పెక్ట్రమ్ లైసెన్సుల కేటాయింపులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఈ కుంభకోణం భారతదేశంలో ఆ రోజుల్లో భారీ స్థాయిలో హడావుడయ్యి న్యాయ పోరాటానికి దారితీసి
ఉన్నత స్థాయి రాజకీయ నాయకుల్ని, వ్యాపారవేత్తల్ని, బ్యూరోక్రాట్‌లని అనేక మందిని ఇందులో ఇన్వాల్వ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి దీనికిను డీఓజేకి ఉన్న కనెక్షన్ ఏంటి? అన్నట్లయితే ఈ అంతర్జాతీయ కనెక్షన్‌ల కారణంగా యూఎస్, డీఓజే కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. అంటే భారతీయ రాజకీయ నాయకులతో సహా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు మనీ లాండరింగు, ఈ వ్యాపార లావాదేవీలతో ఈ యూఎస్‌లో కూడా ఈ అవినీతికి సంబంధించి ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనే దాని మీద అది అప్పట్లో పెద్ద ఎత్తున అల్లరి చేసింది. సో, భారతదేశం మధ్య ను ఇటు అమెరికాకు ఉన్న దౌత్యపరమైనటువంటి ఉద్రిక్తతలు గూడా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కొంత చోటు చేసుకుంటాయి. వాళ్ళేదో ఎవరో ఒకళ్ళు అవాకులు, చవకలు పేలుతుంటారు. దాని మీద అంబాసిడర్‌లు వీళ్ళు నిరసన తెలియజేస్తుంటారు. ఇలాంటి అభియోగాలన్నీ గూడా జరుగుతుంటాయి. సో, అంతర్జాతీయ మనీ లాండరింగ్ మీద డీఓజే ఇలాంటి ఇష్యూస్ అన్నీ గూడా అప్పుడప్పుడు లేవనెత్తుతూ ఉంటుంది. ఇందులో 2జీ స్పెక్ట్రమ్ సంగతి అలా ఉంచినట్టయితే ఇంకొక ప్రధానమైనటువంటి అంశం కింద పెద్ద ఎత్తున అంతర్జాతీయంగా అల్లరైన సంస్థ ఏది అన్నట్టయితే విజయమాల్య. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కుంభకోణం గూడా విజయమాల్య గురించి గూడా మనకు తెలిసిందే. ఈ విజయమాల్య ఒక ప్రముఖ వ్యాపారవేత్త. పైగా అప్పటికి ఆయన పార్లమెంట్ సభ్యుడు గూడా. 2010లో తన వ్యాపార సామ్రాజ్య ఆర్థిక సమస్యలు అటు ఉన్నా గూడా హాయిగా పైలాపచ్చీసుగా ఆయన జీవిస్తూ కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ని తీసుకొని టేకప్ జేశాడు. అది మొత్తంగా ఆర్థికంగా పతనానికి దారితీసింది. అయితే దాన్ని ఉద్ధరించడం కోసం భారతీయ బ్యాంకుల నుంచి ఆయన రుణాలు తీసుకొని, ఆ రుణాల్ని ఎగ్గొట్టాడు. సరే విజయమాల్య చేసినటువంటి వ్యవహారాలేంటంటే, భారతీయ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టాడు. మరి దీనికిను డీఓజీకి కనెక్షన్ ఏంటి అన్నట్లయితే 2016లో చీటింగు, మనీ లాండరింగ్ ఆరోపణల మీద మాల్యా ఇక్కడి నుంచి ఏం చేశాడు సరిగ్గా అదే టైంకి లండన్ పారిపోయాడు. లండన్ పారిపోతే కొన్ని అక్కడ చట్టాలెలా ఉంటాయంటే, భారతదేశంలో ఆర్థికంగా జరిగే నేరాలు అక్కడ వాళ్ళకి పెద్ద నేరాలుగా ఉండవు. సో, అంటే ఇక్కడ నేరాలు. అలాంటి ఇష్యూస్ మీద వాళ్ళందరికీ గూడా అది ఇలాంటి ఆర్థిక నేరగాళ్ళందరికీ గూడా ఒక స్వర్గధామం లాంటిదనమాట లండన్. అందుకని వీళ్ళు అర్జెంట్‌గా లండన్ పారిపోతుంటారు. అయితే మాల్యాన్ని లండన్‌లో కూడా వాళ్ళు డిటైన్ జేసి తర్వాత దీంట్లో అర్జెంట్‌గా డీఓజే గూడా దర్యాప్తులో పాల్గొంది. ఎందుకు పాల్గొందంటే యూఎస్ ఆర్థిక సంస్థల నుంచి కూడా మనీ లాండరింగ్ కింద ఈయన చాలా మంది విదేశీ ఖాతాలని, నిధుల్ని మళ్లించాడు. అక్కడి నుంచి కూడా ఉపయోగించుకున్నాడు. అమెరికా చట్టాలను కూడా వయలేట్ చేశాడు. అని చెప్పని డీఓజే ఏం చేసిందంటే, మాకు కూడా ఇతన్ని విజయ్ మాల్యాని అప్పగించాలి అని చెప్పని ఇది ఇన్వాల్వ్ అయింది. మాల్యా అప్పగింత కేసు అటు భారతదేశానికి, యూకే మధ్యలోనే ఇష్యూ జరుగుతా ఉంది. ఇవ్వమంటే మేమివ్వము అని, లేతే ఇస్తామని, మాకు వర్తించవని ఇలా చాలా కాలంగా దాని మీద ఒక పెద్ద ఇష్యూ అయితే, నేనున్నాను అంటూ ఈ అమెరికా కూడా ఇన్వాల్వ్ అయింది. సరే ఇది ఇలా ఉంటే ఇక మూడో ఇష్యూ తీసుకుందాం. నీరవ్ మోడీ. నీరవ్ మోడీ అనంగానే మనకి పంజాబ్ నేషనల్ స్కామ్ అనేది గుర్తుకొస్తుంది. నీరవ్ మోడీ ప్రముఖ వజ్రాల వ్యాపారి. ఈయన పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఎంత అంటే 2,000,00,000కి పైగా $2 బిలియన్ పైగా మోసంలో ఈయన ఇన్వాల్వ్ అయ్యాడు. భారతీయ బ్యాంకుల నుంచి ఆయన రుణాలు తీసుకొని మోసపూరితమైన అంటే మోదీ నుంచి లెటర్స్ వచ్చినాయి అన్నట్టుగా మోదీ మోసపూరిత లేఖలను ఉపయోగించి పెద్ద మొత్తంలో ఈ ఫండ్ అంతా గూడా విదేశాలకు తరలించాడనేటువంటిది ఈయన మీద ఉన్నటువంటి ఆరోపణ. సో, ఈయన గూడా అదే రకంగా దర్జాగా ఇక్కడ పట్టుకునే టైంకి జంప్ అయిపోయాడు. దీంట్లో మళ్ళీ డీఓజే కనెక్షను. ఏంటి డీఓజే కనెక్షన్ అంటే, మాల్యా మాదిరిగానే యూఎస్ ఈ డీఓజే కేసులో గూడా ఇంటర్ఫియర్ అయింది. నీరవ్ మోడీకి యూఎస్‌లో ఆస్తులున్నాయని జెప్పని, అవి అమెరికన్ ఆర్థిక వ్యవస్థల ద్వారా మనీ లాండరింగ్ ద్వారా చేశాడు గాబట్టి, ఇక్కడ గూడా పెద్ద ఎత్తున మోసాలు జరిగుంటాయి. సో, 2019లో భారత అధికారుల అభ్యర్థన మేరకి మోడీని యూఎస్‌లో అరెస్ట్ చేశారు గాబట్టి, ఆ మనీ లాండరింగు, వైర్ ఫ్రాడు ఇలాంటి కుట్రలకు సంబంధించి ఇతన్ని మాకు గూడా అప్పజెప్పండి అని జెప్పని డీఓజే అందులో ఇన్వాల్వ్ అయింది. సో, భారతీయ ఆర్థిక నేరాల విషయంలో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ లెవెల్ ఏది జరిగినా గూడా యూఎస్ అధికార పరిధికి సంబంధించి ప్రపంచ ఆర్థిక లావాదేవీలను నియంత్రించేది మేమే గాబట్టి, అమెరికా ఆర్థిక శక్తిని వాడుకుంటున్నారు ఇబ్బడి ముబ్బడిగా.
మా చట్టాలను ఉల్లంఘిస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు అని చెప్పని వీళ్ళు ఇన్వాల్వ్ అవుతుంటారు. అదేవిధంగా ఈ ఎఫ్‌సీఐ కేసులు ఇంకా చాలా ఉన్నాయి. భారతీయ కార్పొరేషన్‌లకు సంబంధించినటువంటి ఎఫ్‌సీఐపీఏ కేసులు చాలా ఉన్నాయి. అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటనంటే సత్యం కంప్యూటర్ సర్వీసెస్. సత్యం కంప్యూటర్ సర్వీసెస్ 2009 సంవత్సరంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు రామలింగరాజు భారీ కార్పొరేట్ మోసానికి ఆయన పాల్పడ్డాడని, ఆయన ఆర్థిక లావాదేవీలన్నీ గూడా యూఎస్ పెట్టుబడిదారులతోనే ప్రమేయం ఉంది గాబట్టి, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ సర్వీసెస్ ఎక్స్‌చేంజ్ కమిషన్ తరఫున ఈ డీఓజే అనేటువంటిది ఎస్‌ఈసీ అనమాట. ఈ ఎస్‌ఈసీ తరఫున డీఓజే దర్యాప్తు సంస్థలలోకి ఇది దారి తీసింది. ఆ విధంగా అప్పుడు అదొక పెద్ద అంతర్జాతీయ వార్తల్లో సత్యం రామలింగరాజు నిలిచాడు. అలాగే టాటా గ్రూప్ అండ్ యూనిటెక్ ఈ సమ్మేళనాలన్నీ గూడా యూఎస్‌లో మనీ లాండరింగ్ నిరోధక చట్టాలని వయలేట్ చేశాయని జెప్పని, వీళ్ళ మీద గూడా అభియోగాలున్నాయని, ఈ మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించినటువంటి అనేక ఇష్యూస్ అన్నీ గూడా వయలేషన్స్ కింద ఉన్నాయని జెప్పని, ఇది ఒక ఇష్యూ అయింది. తర్వాత భారతీయ సంస్థలకు వ్యతిరేకంగా ఎఫ్‌సీపీఏ చాలా రకాలుగా డిటెక్ట్ చేయటం, వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్‌లు చేయటం, ఇలాంటివన్నీ గూడా చేస్తున్నటువంటి సందర్భాల్లో వీళ్ళు విదేశీ చట్టాలను వయలేట్ చేస్తున్నారనంటే, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అసమానతలకు దారితీస్తుంది. మా మీద అనవసరంగా దాడి చేస్తుంది. అని ఇండియా గూడా ఒక దశలో అసహనాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే దీన్ని గూడా చేయగలిగింది ఏమీ లేదు. అంతదాకెందుకు ఇంకా యూఎస్ యొక్క పెత్తందారీ పోకడలు ఎలా ఉంటాయన్నట్లయితే 2005లో మోదీ ప్రధాని అవ్వడానికి ముందనమాట. అంటే 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ కి 2002లో గుజరాత్‌లో అల్లర్లున్నాయని జెప్పని ఆయన 2005లో అమెరికా వెళ్ళడానికి ప్రయత్నిస్తే వీసా ఇవ్వడానికి తిరస్కరించారు. అంటే మత స్వేచ్ఛ ఉల్లంఘనలకి ఈయన పాల్పడ్డాడు కాబట్టి, ఈయన అమెరికాలో అడుగుపెట్టడానికి అనర్హుడు అని జెప్పని అప్పుడు చేశారు. అలాంటిది అసలు ఇంకొక రకంగా చెప్పాలంటే, ఏ అమెరికా అయితే ఒక వ్యక్తిని రావడానికి కుదరదని తిరస్కరించిందో, అదే వ్యక్తిని చాలా జయధ్వానాలతో వాళ్ళు ఆహ్వానించడం అనేది సరే వ్యక్తిగతంగా అది మోడీజీ నైతిక విజయం అని చెప్పని చెప్పుకోవాలి. ఆ సంగతి పక్కన పెడితే, కాశ్మీర్ ఇష్యూలో కూడా ఇది మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. అక్కడ ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు అని చెప్పని అమెరికా దౌత్యపరమైనటువంటి డిస్టర్బెన్సెస్‌కి గూడా క్రియేట్ చేయాలని చెప్పని, తద్వారా అందులో వేలు పెట్టాలని గూడా అనేక సార్లు ఇన్వాల్వ్ అయింది. ఈ విధంగా చూసుకుంటే ఈ డీఓజే జస్టిస్ ప్రమేయం తరచూ వివాదాస్పదంగానే ఉంటూ ఉంటుంది. ఇది పెద్ద అంత పెద్ద ట్రాన్స్‌పరెంట్‌గా పనిచేసేటువంటి సంస్థ అయితే కాదు. మన భారత న్యాయ వ్యవస్థకున్నంత ట్రాన్స్‌పరెన్సీ గాని, లేకపోతే ఒక కమిట్మెంట్ గాని ఇలాంటివి లేవు. ఎందుకంటే అక్కడ న్యాయమూర్తులు ఎన్నికవుతారు. తర్వాత రాజకీయ వ్యక్తులతో గూడా వాళ్ళకి ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలుంటాయి. అదే విధంగా ట్రంప్ విషయంలో కూడా ఈ డీఓజే అనేటువంటిది గతంలో ట్రంప్ ఇష్యూస్‌లో గూడా అల్లరి పాలైనటువంటిది, అనుమానాలకు తావుతీసినటువంటి పరిస్థితులు గూడా ఉన్నాయి. దాని మీద డీఓజే యొక్క నిబద్ధత ఏంటనే దాని మీద మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం. లైక్ చేస్తూనే ఉండండి. షేర్ చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.